తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఒక పక్కన మనుషులు వీళ్ళకి ఎవడు ఆదర్శం? చదవండి మీరు, బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్ చదవండి. హిట్లర్ ఆదర్శం. ఇట్లనే చేయబెడతాడు, వాడెట్లనే పెడతాడు. వాడి స్వస్తికి ఉంటుంది, వీంది స్వస్తికి ఉంటుంది. వాడు ఆర్యుడని చెప్పుకున్నాడు, వీడు ఆర్యుడని చెప్పుకున్నాడు. వాని ఆర్యుంది కల్తీ కావద్దని వేరే కశ్మీర్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఉండే ఆర్యులతో ఇప్పటికి ఒకటి ఉన్నది ప్లేస్. సో ఆర్యులు అని చెప్పి వాడు జర్మనీ వాళ్ళు ఇప్పటికి వచ్చి అక్కడ పిల్లలు అంటారు ఆ స్త్రీలతోటి. మా బ్లడ్ వేరే అంటాడు వాడు వీడికి ఆదర్శం. వాడు చెడ్డ చేస్తాడు, వీడు చెడ్డ చేస్తాడు. మీరు హిట్లర్ చరిత్ర చదవండి, మీకు మైన్ కెంప్ అనే ఒక పుస్తకం ఉంటుంది, చదవండి, మీకు మొత్తం తెలిసిపోతుంది. వాడు ఇంప్లిమెంట్ చేసిన అన్ని వీడు ఇంప్లిమెంట్ చేస్తుండు. అంతకుముందు ఉన్న జర్మనీ చరిత్రను మొత్తం తీసి పారేసిండు. అంతకుముందున్న పుస్తకాలు గాలబెట్టిండు. వాడు ఏమేం చేసిండో అదంతా ఉంటది. ఈ గోల్వాల్కర్ గారు రాసిండు పుస్తకం. ఈ ఆర్ఎస్ఎస్ కి 30 ఏళ్ళ అధ్యక్షుడిగా ఉన్నాడు వాడు, ఈ ఆర్య బ్రాహ్మణుడు. వారి పుస్తకం చదవండి. బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం చదవండి, ఈ గోల్వాల్కర్ గారు రాసింది. అట్లనే ఆ యొక్క వాడు హిట్లర్ గారు రాసినటువంటి మైన్ క్యాంప్ అనే పుస్తకం చదవండి. మీకు మొత్తం తెలిసిపోతుంది వీళ్ళ బతుకు, వీళ్ళ యొక్క ప్రణాళిక. అర్థమైందా? వాడు ఇట్లనే చెప్పేటప్పుడు దేశభక్తి పేరు మీద జర్మనీ ప్రజలను తప్పుదోవ పట్టించి జర్మనీని మొత్తానికి కోలుకోకుండా దెబ్బతీసాడు వాడు. సేమ్ డిట్టో ఫాలో అవుతున్నారు ఈ గాడి కొడుకు. మనం మేల్కోవాలి. ఒక పక్క మనుషులు చనిపోతే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తాయని అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి సంఘటన జరిగితే ఈ సన్నాసులు ఎందుకు రాజకీయం చేశారు? ఓహో, అప్పుడు సాయి సంసారి, ఇప్పుడు సాయి సంసారి లచ్చితంగా. మనం రాజకీయం చేస్తలేము, మనం న్యాయం అడుగుతున్నాం. న్యాయం అడిగితే మనం మత కల్లాలు అంటాడు, న్యాయం అడిగితే ఇది మనం రాజకీయం చేస్తున్నాం అంటాడు. మనం న్యాయం అడగొద్దా? మరి అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఒక 5 పైసలు 3 పైసలు పెట్రోల్ మీద వేస్తే ఇదే వాజ్పేయి గారు పార్లమెంట్కి ఎట్ల బండి మీద వచ్చారు? అర్థమైందా? సో అట్లనే ఆ యొక్క సుష్మా స్వరాజ్ అయితే ఎంత గొడవ చేసింది మన ధరలు పెంచితే. ఢిల్లీలో మొత్తం బీజేపీ వాళ్ళంతా రోడ్ల మీద తిరిగిండ్రు, కూరగాయలు మెడలు వేసుకున్నారు. మరి మనం వాళ్ళంతా తీవ్రంగా కూడా చేస్తలేము. మనం జెన్యున్ కొట్ల ప్రశ్నిస్తున్నాం, జెన్యున్గా అడుగుతున్నాం. అయినా సరే మనం నోరు మూపించే ప్రయత్నం చేస్తా అంటే చెప్పండి. మనం రాజకీయం చేస్తలేం ఇక్కడ, మనం న్యాయం కోరుతున్నాం, విచారణ చేయమంటున్నాం. అది ముస్లిం అయినా సరే శిక్షలు ఏమంటున్నాం. చేయడు వాడు. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మీరు చెప్పండి, హానెస్ట్గా చెప్పండి. 11 ఏళ్ల నుంచి హిందువుల కోసమే అమ్మ గర్భంలోకి రాని, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు రక్షణ లేకుండా ఇంకా దాడులు జరుగుతుంటే ఇంకేం చేద్దాం చెప్పండి? మరి ముస్లిం ప్రధాని చేద్దామా, లేకపోతే సిక్ ప్రధాని చేద్దామా, ముస్లిం ప్రెసిడెంట్ చేద్దామా, మరి కాంగ్రెస్ నే చేద్దామా? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మీరు చెప్పండి. వాడి మీద వాడు స్కాములు చేస్తున్నావు. మరి స్కాములు చేసినాడు, అన్ని కట్టిండు. నువ్వు నీతిమంతుడు, ఏం కట్టినవరా అంటే ఒక్క నాగార్జున సాగర్ లాంటిది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పరా మోడీ గారు కట్టిందంటే సమాధానం లేదు. ఒక ఐఐటి పేరు చెప్పరా అంటే సమాధానం లేదు. మరి పైసలు అడిగిపోయినారా అంటే చెప్పడు. మరి స్కాములు చేసినాడు ఆర్టీఏ చట్టం చేయడు కదా, ఆర్టీఏ చట్టాన్ని చుట్టూ పడుస్తున్నది. అంటే వీడు చెప్పే మాటలకి చేతనలకి పొంతం లేదు. ఇది మనం గ్రహించాలి, ఇది మన హిందువులను గ్రహించాలి. మేలుకోరా నాయన, అనార్యుడైనటువంటి శూద్రుడా, క్షత్రియుడా, వైశ్యుడా, మేల్కో. ఓకే, ఆర్యులు వేరు, బ్రాహ్మణులు వేరు, మన హిందువులం వేరు. చచ్చిపోతే శత్రువుడు చచ్చిపోవాలి యుద్ధం చేసి, నష్టపోతే వ్యాపారం చేసి వైశ్యుడు నాశనం కావాలి, ముద్దు పని చేసి శూద్రుడు చచ్చిపోవాలి. కానీ ఏ పని చేయకుండా అందరిని కంట్రోల్ చేస్తూ వాడు సుఖం అనుభవిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ఆర్య బ్రాహ్మణుడు, ఆర్యుడు అంటేనే గొప్పవాడు వాడు. కాబట్టి వాడి రాజ్యాంగంలోనే రాసుకున్నాడు అది. కాబట్టి మనందరం మేల్కోవాలి, మిగతా 3 వర్ణాల వారు. నరేంద్ర మోడీ పాలనలో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, అసలు భారతీయులకి రక్షణ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని కాపాడే జవాన్లకి రక్షణ లేకుండా పోయింది. పైగా వీళ్ళు దేశభక్తులు అంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం? అందుకే అంటున్నా, వాళ్ళ మాటలు నమ్మకూడదు, చేతలు అబద్ధం చెప్పాయి. ద యాక్షన్ స్పీక్ లౌడర్. ఓకే, కాబట్టి వాళ్ళ చేతల్లో ఎవరికీ రక్షణ లేదు. ఓకే, ఒక్క ఆర్య బ్రాహ్మణులకు తప్ప. సింపుల్. శ్యామ్, తెలంగాణ శ్యామ్. ఈ వెంకతో ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుని మళ్ళీ ఆయుధాల పేరుతోనే స్కాన్ చేస్తాడు. కరెక్ట్ కదా? వాళ్ళకి ఆయుధాలు కొనాలి, వాళ్ళకి అమ్ముకోవాలంటే ఇక్కడ గొడవ చేసి దీన్ని బూచే చూపెట్టి ఇంకా ఆయుధాలు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటూ తయారు చేయొచ్చు కదా? మన దగ్గర సైంటిస్ట్ లేరా? ఆ కంపెనీలో, ఆ డిఫెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారో మనోళ్ళే కదా. మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేవా? నెహ్రూ గారు అన్ని పెట్టిండ్రు. ఇది ఇస్రో ఉంది, డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఎల్ ఉంది. మన సైంటిస్టులకు తయారు చేసే శక్తి లేదా? ఇది చంద్రుని మీదకి మనము చంద్రయాన్ పంపించగలుగుతున్నాం, రాకెట్లను పంపించగలుగుతున్నప్పుడు ఆయుధాలు తయారు చేసుకునే శక్తి లేదా మనకి?
అంటే కాదు, యూ డోంట్ వాంట్ టు డూ దాట్. తెలంగాణ శాంపల్లి, అసలు బీజేపీ అధికారంలో ఉండగా టెర్రరిస్టు మన దేశం పైన దాడి చేస్తే బీజేపీ నిరసన తెలియజేస్తుంది ఏంటి? ప్రతిపక్షాలు కదా తెలియజేయాల్సింది. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తుండ్రో ఏం చేయాలనో తెలియని దుస్థితులకి చేరిండ్రు వాళ్ళు. ఓకే, అశోక్ ఏమంటున్నారు, అశోక్ జ్ఞాత కరెక్ట్. పర్షియా దేశం నుంచి మా దేశం వలస వచ్చిన దొంగ బాడకావులు ఇప్పుడు మమ్మల్నే బానిసలుగా చేసి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు. దొంగ నా కొడుకులు వీళ్ళే శంకర జాతిగాళ్ళు, వంకర బుద్ధిగాళ్ళు. 100% అంగీకరిస్తా. అలా 1% కూడా ఇది మనకు వాస్తవాలు అయితే ఏం మార్చలేరు కదా. ఆ యొక్క మనం అనుభవిస్తున్న ఆ యొక్క అన్ని రకాల బాధలను అయితే మనం ఇప్పుడు పెట్రోల్ ఎవరు ట్యాక్స్ కడుతున్నాడు? వాళ్ళ ఎంత బ్రాహ్మణుల పర్సంటేజ్ ఎంత? మనమే కదా ట్యాక్స్ కడుతుంది. తెలంగాణ శాంపల్లిపల్లి, అన్న సంపినోళ్లే సంతాప సభలు జరుపుతారు అంటే ఇదెక్కడి మార్గం? అంటే మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళకి అధికారం కావాలి, దాచుకోవాలన్నా అధికారం కావాలి, దోసుకోవడానికి అధికారం కావాలి. అందుకోసం ఏం చేయమన్నా అది చేస్తారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. సింపుల్.